50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 50% మందిలో, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 60% మందిలో, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో 80% మందిలో మనం దీన్ని చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎందుకొస్తుంది అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్‌గానే మగవాళ్ళల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగ్గుతుంది. అయితే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అంతే ఉంటుంది. సో, ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గడం, ఈస్ట్రోజన్ హార్మోన్ నార్మల్‌గా ఉండడం, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ రావడం వల్ల ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఎందుకొస్తుంది అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోను డైహైడ్రో టెస్టోస్టిరాన్‌గా కన్వర్ట్ అవుతుంది. అది ఎక్కడ? ప్రోస్టేట్ గ్రంథిలో. సో, ఇలా కన్వర్ట్ అవ్వడం వల్ల ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపును ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో, దానివల్ల ఇది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్టెరాన్‌తో పాటు తగ్గకపోవడం వల్ల, నార్మల్‌గా ఉండడం వల్ల ఇవి డైహైడ్రో టెస్టోస్టిరాన్‌కి సెన్సిటివిటీగా వర్క్ చేస్తాయి. సో, ఈ సెన్సిటివ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు రావడానికి హెల్ప్ అవుతుంది.